ఫ్రెండ్స్ నేను ఇంతకుముందు పాత వీడియోలో ఒప్పో వివో వన్ ప్లస్ ఈ మూడు కంపెనీకి సంబంధించిన పేరెంట్ కంపెనీ బీబీకే ఎలక్ట్రానిక్స్ అని చెప్పాను. సో మరి ఇక్కడ ఒకటే పేరెంట్ కంపెనీ అయినప్పుడు పేర్లు మూడు మూడు ఎందుకు అంటే అన్ని బ్రాండ్ నేమ్స్కి అంటే వాళ్ళ ఇప్పుడు ఒప్పో వాళ్ళదే వివో వాళ్ళదే వన్ ప్లస్ వాళ్ళదే అయినప్పుడు అన్నిటికీ ఒక వివోనే పేరు పెట్టుకోవచ్చు కదా, లేదా ఒప్పోనే పేరు పెట్టుకోవచ్చు కదా, లేదా వన్ ప్లస్ పేరు పెట్టుకోవచ్చు కదా. ఈ మూడు పేర్లు ఎందుకు అనే దాని గురించే ఈ వీడియోలో మాట్లాడదాం. సో ఫ్రెండ్స్ నా పేరు హఫీజ్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. సో ఫ్రెండ్స్ మనం ఈ ఒప్పో వివో వన్ ప్లస్ గురించి పక్క పెట్టినట్టయితే మనకు మార్కెట్లో చూసుకున్నట్టయితే ఏ విషయం తీసుకున్నా కూడా సపరేట్గా వాటిలకు ఒక పేరెంట్ కంపెనీ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం గూగుల్ తీసుకున్నాం అనుకోండి, గూగుల్కి సంబంధించిన చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి. కాకపోతే మీకు ఇక్కడ ఒకటి తెలుసో లేదో ఈ గూగుల్కి సంబంధించిన పేరెంట్ కంపెనీ ఎవరు అంటే ఆల్ఫాబెట్ అని ఉంటుంది. ఓకే, సో ఇలాగే మీరు కూల్ డ్రింక్స్ విషయానికి వచ్చారనుకోండి, కూల్ డ్రింక్స్ ఎక్కడ ఇప్పుడు మనకు మెరిండా కానివ్వండి, లేకపోతే మౌంటైన్ డ్యూ అయినా కానివ్వండి, పెప్సీ అయినా కానివ్వండి, ఈ మూడింటికి సంబంధించిన పేరెంట్ కంపెనీ ఏంటి అంటే పెప్సికో. సో ఎందుకు మరి ఈ మూడు ఎందుకు పెట్టారు అని అంటే ఇప్పుడు చూడండి, మొన్న ఈ మధ్య మనకు ఒక రూమర్ అనేది బయటకు వచ్చింది, ఏంటి పెప్సీ తాగితే కొన్ని రోగాలు వస్తున్నాయని కదా. సో అటువంటిప్పుడు చాలామంది ఏం చేస్తారంటే పెప్సీ తాగడం మానేస్తారు, లేకపోతే ఇటువంటి రూమర్స్ కూడా క్రియేట్ చేస్తారు. అది నిజమో అబద్ధమో తెలియదు, ఎందుకంటే ఇప్పుడు థమ్స్ అప్ ఉందనుకోండి, వీళ్ళకు పోటీ ఇవ్వడానికి లేకపోతే వీళ్ళని మార్కెట్ నుంచి తీసేయడానికి ఇటువంటి ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేయొచ్చు కదా. సో అటువంటిప్పుడు ఏమవుద్ది అంటే పెప్సీ తాగడం చాలామంది ఆపేస్తారు. కాకపోతే ఇక్కడ మనకు మౌంటైన్ డ్యూను ఇంకొక కంపెనీ మెరిండా ఏదైతే ఉందో అది మార్కెట్లోనే ఉంటుంది. సో అందుకోసం ఏం చేస్తారు అంటే పేరెంట్ కంపెనీ నేమ్ ఏదైతే ఉందో దాన్ని అలాగే హైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ మనం చెప్పాలి అంటే కుర్కురే ఉన్న లేస్ ఉన్నాయనుకోండి, ఈ కుర్కురే లేస్ ఈ రెండింటికి ఓనర్ ఎవరు అంటే మళ్ళీ పెప్సికోనే. సో ఇక్కడ వాళ్ళు ఈ రెండు కంపెనీస్ అంటే కుర్కురే సంపాదించిన డబ్బులైనా కానివ్వండి, లేస్ సంపాదించిన డబ్బులైనా కానివ్వండి ఎవరికి వెళ్తాయంటే పెప్సికోకే వెళ్తాయి. అయితే ఈ మధ్య మనకు ఒక రూమర్ అనేది వచ్చింది, ఏంటి కుర్కురే తినట్టే అంటే కుర్కురేలో ప్లాస్టిక్ కలిసింది దాన్ని తింటే ఆరోగ్యానికి మంచిది కాదని. సో అటువంటిప్పుడు చాలామంది కుర్కురేని తినడం ఆపేశారు, కాకపోతే లేస్ని తినడం ఆపేయలేదు కదా. సో ఇటువంటిప్పుడు మనకి ఏమవుద్ది అంటే ఆ కంపెనీ వాళ్ళకి ఏమవుద్ది అంటే ఇక్కడ ఒక బ్యాడ్ నేమ్ వచ్చినా కూడా ఇది మార్కెట్లో ఇంకొక బ్రాండ్ అనేది మార్కెట్లోనే ఉంటుంది. అందుకోసమే వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇప్పుడు మనకు ఒప్పో వివో వన్ ప్లస్ ఈ మూడు కంపెనీలు ఒక పేరెంట్ కంపెనీ బీబీకే ఎలక్ట్రానిక్స్. ఇప్పుడు మనకేంటంటే ఏదైనా ఒక మొబైల్ పేలిపోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వివోకి సంబంధించిన మొబైల్ అనేది పేలిపోవడం స్టార్ట్ అయిపోయింది అనుకోండి, సామ్సంగ్ మొబైల్ పేలినట్టు. ఓకే, సో అటువంటిప్పుడు మార్కెట్లో దీనికి సంబంధించిన బ్యాడ్ నేమ్ అనేది వచ్చేస్తుంది. కాకపోతే ఇక్కడ ఇంకా వాళ్ళకు ఒప్పోను వన్ ప్లస్ అనేవి ఉన్నాయి కదా. సో ఇక్కడ నుంచి వాళ్ళు డబ్బులు గెయిన్ చేస్తూ ఉంటారు. అందుకోసం ఏం చేస్తారంటే పేరెంట్ కంపెనీ ఏదైతే ఉందో వాటి నేమ్ని హైడ్ చేసేసి వాళ్ళే ఇటువంటి 3-4 బ్రాండ్స్ తీసుకొస్తారు. ఇంతేకాకుండా మీరు ఇక్కడ ఇంకొక విషయం గమనించవచ్చు, అదేంటి అంటే ఇప్పుడు మనకు దాదాపుగా వివో తీసుకున్నా ఒప్పో తీసుకున్నా రెండు మిడ్ రేంజ్ ఫోన్స్, ఈ రెండింటికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అనేవి సేమ్ ఉంటాయి. రెండింటిని మనం ఏమంటూ ఉంటామంటే కెమెరా ఫోన్ ఇదే అంటూ ఉంటారు, కెమెరా ఫోన్ అని అంటూ ఉంటారు. సో మరి ఇక్కడ రెండింటికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ సేమ్ ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడ మనం ఒకటే బ్రాండ్ తీసుకొని రావచ్చు కదా. రెండు బ్రాండ్స్ ఎందుకు అని అంటే మూడో బ్రాండ్ రాకుండా అన్నట్టు, అంటే వీళ్ళకు పోటీగా మూడో బ్రాండ్ రాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఫేక్ కాంపిటీషన్ క్రియేట్ చేస్తారు. అంటే ఒప్పో మొబైల్ మంచిదని కొంతమంది చెప్పిస్తూ ఉంటారు, వివో మొబైల్ మంచిది కాదు, లేకపోతే వివో మొబైల్ ఈ స్పెసిఫికేషన్స్ లేదు అని చెప్పిస్తూ ఉంటారు. ఇలా చెప్పడం వల్ల ఏంటంటే అందరి నోళ్ళల్లో ఈ రెండింటికి సంబంధించిన మాటలే వినిపిస్తూ ఉంటాయి. సో అందరి మైండ్లలో ఏంటి అంటే ఒప్పో వివో అనేది ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఓకే, సో ఇంకొక థర్డ్ బ్రాండ్ రావడానికి వీలుండదు. సో అందుకోసం ఇటువంటి ఫేక్ రూమర్స్ కూడా క్రియేట్ చేసి మొబైల్స్ని అమ్ముకుంటూ ఉంటారు. మొబైల్ అనే కాదు, మీరు బయట ఏం తీసుకున్నా చాలా వాటిలలో వాళ్ళకి సంబంధించిన పేరెంట్ కంపెనీ అనేది హైడ్ చేసేసి ఈ సేల్స్ అనేవి చేస్తూ ఉంటారు. ఓకే, సో ఫ్రెండ్స్ మరి మీకు వీడియోలో అర్థమైపోయింది కదా ఏంటి ఈ ఒప్పో వివో తర్వాత వచ్చేసి వన్ ప్లస్ ఎందుకు మూడు బ్రాండ్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి పేరెంట్ కంపెనీ ఒకటి అయినా కూడా అని. సో మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్లీ లైక్ చేయండి, వీడియోని చూసి వెళ్ళిపోకుండా షేర్ కూడా చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.